హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ వ్లాగ్ వచ్చేసి మండేదనమాట. సో, ఈ ముగ్గైతే మా ఇంటి పక్కన అక్కయితే వేశారు. సో, బాగుందని వీడియో తీశాను. ఇదైతే నేను వేశాననమాట. ఇంకా డైలీ ఇక్కడైతే ముగ్గు వేసుకుంటూ ఉంటాను. నాకు అదొక ఆనందం. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేస్తాను. సో ఇంక ముగ్గంతా వేసేసి కొంచెం పూజ అయితే చేసేసుకున్నాను. టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యానండి. నాకు ఎప్పుడైనా టైం ఉంటే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తానండి. అంటే కొంచెం తొందరగా పూజ అయిపోతే. నార్మల్గా ఇప్పుడు ఏంటంటే పిల్లలు వెళ్ళి పని అంతా అయ్యేసరికల్లా 11 అయిపోతుందండి. సో అందుకని పూజ చేయడం కూడా 10 తర్వాత నేను చేయను, అసలు లేట్ అయిపోతుందని చెప్పి. ఇంక ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను. సో టైం అయితే ఉందని చెప్పి నేను ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను. పక్కనేనండి రామాలయం ఉంది. సో అందుకని పూజ అయితే చేసేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళొద్దామని చెప్పి రెడీ అయితే అయిపోయాను. ఇంకా త్వరగా అయితే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేయాలి. ఇంటికి వచ్చాక మళ్ళీ వంట చేయాలన్నమాట. సో పక్కనేనండి టెంపుల్ ఉండేది, కొంచెం దూరం అంతే. నాకు ఈ టెంపుల్లో శివుడు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనం డైరెక్ట్ గా శివుడి పైన వాటర్ వేయొచ్చు. అంటే ఏంటంటే నార్మల్ గా టెంపుల్స్ లో మనం అసలు దూరం నుండి దండం పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఏంటంటే చెట్టు కిందే కదా శివలింగం ఉండేది. నాకు భలే నచ్చింది అనమాట. సో ప్రదక్షిణ చేసుకుని శివుడికి అయితే నీళ్ళతో అభిషేకం చేసి దండం పెట్టుకుని అయితే వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చాక గోరుచిక్కుడు ఫ్రై అయితే చేస్తున్నానండి. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. అయితే ఇందులో పప్పులు పడేస్తే చాలా బాగుంటుంది. సో దానికోసం ఏంటంటే పుట్నాలు, వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేసి మనం మిక్సీ చేసుకుంటే మనకి ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై అనేది చాలా టేస్టీ ఉంటది అనమాట. ఈ పొడి వల్లే మొత్తం టేస్ట్. సో ఉడకబెట్టేసిన తర్వాత ఫ్రై చేసుకున్నాను నేను. సో ఇంక దించే ముందు కొంచెం ఈ పొడి అయితే జల్లేసుకుంటాను అనమాట, ఒక 3 స్పూన్స్ అలాగా. అంటే అప్పుడే మనకు కొంచెం రైస్ లో కలుపుకోవడానికి వస్తుంది అనమాట. సో పిల్లలకైతే లంచ్ బాక్స్ నేను లెమన్ రైస్ కట్టేసానండి. ఇంక ఇది మధ్యాహ్నం మా వారి కోసం నా కోసం అనమాట. సో అందుకని కొన్ని ఉంటే ఈ కర్రీ చేసేసాను. సో ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. జస్ట్ ఫ్రై చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. ఇంక దించే ముందు అయితే పుట్నాల పొడి అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని దించేసుకున్నాను. ఇంకా నేను ఈవినింగ్ నుండి అయితే మళ్ళీ బ్లాగ్ షూట్ చేశానండి. సో ఈవినింగ్ డిన్నర్కి ఏంటంటే చపాతి ఇంకా బంగాళదుంప బఠానీ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకు ముందు అంటే మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు మా డాడీ ఎక్కువ మా కోసం చేసిన రెసిపీస్లో ఏంటంటే లెమన్ రైస్, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఈ ఆలు బఠానీ కర్రీ ఎక్కువ చేసేవాళ్ళు అనమాట. సో అదే గుర్తొచ్చింది నాకు. నాకు ఇలా ఫ్రెష్ బఠానీ అంటే చాలా ఇష్టం అండి. అసలు భలే ఫ్రెష్ ఉన్నాయి కదా, అవి చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది నాకు, అంత బాగున్నాయి. సో వాటితో అయితే రెసిపీ చేద్దామని చెప్పి అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీకి కావాల్సిన అన్ని కూడా నేను రెడీగా పెట్టుకున్నాకే వంట స్టార్ట్ చేస్తాను అనమాట, లేకపోతే ఫాస్ట్ గా చేయలేను. సో ఇంకా చపాతీలు పావడానికి పిండి కూడా పక్కన పెట్టేసుకున్నాను. సో పిండి అయితే ఈవినింగ్ మా వారు కలిపేశారు అనమాట. ఒక 1 అవర్ అయినా నేను పిండి కలిపి పక్కన పెట్టుకుంటే మన చపాతీలు చాలా సాఫ్ట్ గా వస్తాయండి. ఎప్పుడైనా మనకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కువసేపు పిండి కానీ మనం కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంక నేను వంట చేస్తుంటే మా భూమి నన్ను తినేస్తుందండి. డాన్స్ చేస్తుంది అంటే టీవీలో సాంగ్స్ పెట్టాలంట. సాంగ్స్ పెట్టడమే కాదు, ఆవిడ డాన్స్ చేస్తుంటే క్లాప్స్ కొట్టాలన్నమాట. ఆవిడ ఎంకరేజ్ చేయాలి ఆవిడని. గౌతమ్ ఏంటంటే ఆపోజిట్, అసలు భూమి డాన్స్ చేస్తానంటే గౌతమ్ ఫోన్ చూసుకుంటానంటాడు. నన్ను ఇద్దరు కలిసి ఆడుకున్నాను కాసేపు, డ్రాయింగ్ వేసుకోండి అంటే కూడా వేసుకోరు. ఇంకా అలా అనమాట. సో తనకైతే టీవీలో సాంగ్స్ పెట్టి ఇచ్చేసాను. ఇక్కడైతే స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఇంకా అందులో బటర్ వేసాను. బటర్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చపాతీస్లో కదా.
కమ్మగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఒక 1 స్పూన్ బటర్ అయితే వేసాను. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఇంకా నార్మల్ రెగ్యులర్గా మనం కర్రీ ఎలా చేసుకుంటామో అంతే, ఇందులో పెద్ద స్పెషల్ ఏమీ లేదు. కాకపోతే టేస్ట్ అంతా కూడా మనకి ఆ బఠానీలు బంగాళదుంప వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. బాగుంటది, నాకు ఇష్టం. మెయిన్ ఏంటంటే కారం సరిపడా వేస్తే సరిపోతుందండి ఏ కర్రీలోనైనా. దాని ఓన్ ఫ్లేవర్స్ వల్ల టేస్ట్ వస్తుందనమాట. గరం మసాలా అవన్నిట్లో వేయనండి నేను. ఇందులో అయితే వేయడం లేదు. కానీ కొంచెం గ్రేవీ తిగ్గా రావాలని చెప్పి ధనియా పొడి అయితే వేసాను ఒక 1 స్పూను. సో అంతే. దాని ఓన్ ఫ్లేవర్స్ వల్లే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందనమాట. మీరంతా చపాతీలోకి ఎలాంటి కర్రీస్ ట్రై చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ఆలూ కర్రీ, పన్నీర్ కర్రీ, ఇంకా ఇలా ఆలు బఠానీ కర్రీ, ఇంకా ఇంకా టమాటో కర్రీ కూడా చాలా బాగుంటుందండి చపాతీలోకి. నాకు చాలా ఇష్టం. కాకపోతే మా వారు తినరనమాట. సో ఏదైనా చేసుకుందాము అంటే నేను తినేవి వాళ్ళు తినరు, వాళ్ళు తినేవి నేను తిన్ననమాట. సో ఇప్పుడు ఈ కర్రీ చేస్తున్నాను, మా వారు తినరు అంత ఇష్టంగా. సో ఇంకేంటంటే మనిషికి ఒక్కొక్క కర్రీ ఉండాలన్నమాట. కాకపోతే ఆయన అడ్జస్ట్ అవుతారులేండి. కంపల్సరీ ఇదే ఉండాలి అని ఏమి అనుకోరు. ఏది వండినా కూడా ఆయన వంకలు పెట్టకుండా అడ్జస్ట్ అయిపోతారనమాట. మెయిన్ ఏంటంటే ఆయన ఏ వెజిటేబుల్స్ తినరండి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఓన్లీ ఎగ్స్, పప్పు, చికెను, ఫిష్, వెజిటేబుల్స్‌లో అయితే ఇంకా ములక్కాయ, దొండకాయ ఫ్రై ఇలా కొన్ని సెలెక్టెడ్ ఉన్నాయన్నమాట. అవి ఏమో తింటారనమాట. ఇంకేం వండినా కూడా ఆయన అస్సలు తినరు వెజిటేబుల్స్. సో ఇంకా నా కోసం కూడా వండుకోవడం మానేసాను నేను. నేను అన్ని వెజిటేబుల్స్ తింటానండి. అన్ని కర్రీస్ నాకు ఇష్టం. నాకు కాకరకాయ కర్రీ అన్నా కూడా చాలా ఇష్టము. మా పెద్దమ్మ వాళ్ళు చేసేవాళ్ళనమాట. కాకరకాయ కర్రీ చేసేవాళ్ళు ఫ్రై కాకుండా. చాలా బావుంటదండి. సో, ఆ టేస్ట్ నేనెప్పుడు మళ్ళీ ఇంక తినలేదు. అంత బావుంటది. సో, ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా! సో, ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని టమాటోస్ అయితే వేసేసుకున్నాను. ఇంకా టమాటోస్ అన్నీ మగ్గే వరకు కూడా మూత పెట్టుకున్నాను. కొంచెం మెత్తగా అవ్వాలనమాట. మనం ఈ గ్రేవీని ఇలానే కాకుండా మనం మిక్సీ జార్‌లో ఆనియన్, టమాటో, కొంచెం కొత్తిమీర, కొంచెం స్పైసెస్ ఏసుకొని మిక్సీ చేసేసుకొని, గ్రేవీని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నా కూడా బావుంటుందండి. ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో, నేనేంటంటే మిక్సీ చేయడం నాకెందుకో ఇష్టం ఉండదండి. నార్మల్‌గా ఇలా వేసి డైరెక్ట్‌గా మగ్గించుకుంటేనే బావుంటదేమో అనిపిస్తది. ఇంకిక్కడైతే సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంక ఇందులోనే పసుపు, ధనియా పొడి, కారం అయితే యాడ్ చేసేసుకొని, ఇంకొక 2 మినిట్స్ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత, మనం ముందుగా నానబెట్టుకున్నాం గదండీ బఠానీ. అసలు బఠానీ ఫ్రెష్‌దయితే అసలు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇది ఫ్రెష్ గ్రీన్ పీస్ అనమాట. సో, కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ నేను అలా కప్‌లో వేసి పెట్టాను. చాలా ఈజీగా ఉడికిపోతాయండి. కుక్కర్‌లో అయితే ఒక 2 విజిల్స్ పెట్టాను అంతే, నేను ఎక్కువ పెట్టలేదు. సో, చాలా మెత్తగా ఉడికిపోయింది. పొటాటో కూడా చాలా బాగా ఉడికిపోయింది. సో, ఇవన్నీ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని, ఒక 1 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు గరం మసాలా ఫ్లేవర్ నచ్చుతుంది అంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం అంత స్పైసీ తినరని చెప్పి కొంచెం బటర్ అయితే యాడ్ చేశానంతే. ఫ్లేవర్ బావుంటుందని. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ ఇది. ఇంకిక్కడ మనకి కర్రీ ప్రిపేర్ అయ్యేలోపు నేను కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి ఇంకా చపాతీలు అయితే ఉండలు చుట్టుకుంటున్నాననమాట. సో, అవన్నీ నీట్‌గా బాల్స్‌లా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను.
ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత ఇంక ఇడ్లీ పిండి అయితే వెయిట్ చేస్తుంది అనమాట నా కోసం. సో దాన్ని అయితే మిక్సీ వేయాలి. నార్మల్గా అయితే గ్రైండర్లో వేస్తాను, కానీ అది కరగడానికి ఓపిక లేనప్పుడు మాత్రం మిక్సీ ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఇంక మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను. నేనేంటంటే మినప్పప్పుని ఒక 5 hours నానపెడతానండి. ఇడ్లీ రవ్వను వచ్చేసి 1 hour నానపెడతాను అనమాట. సో ఇడ్లీ పిండి అనేది మనం కలిపే విధానంగానే ఉంటుందండి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అవి అంత ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. మనం కలిపే దాంట్లోనే ఉంటుంది. సో బాగా కలిపామనుకోండి అందులోకి హెయిర్ అనేది ఫామ్ అయ్యి మనకు మంచిగా ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీస్. సో నేను అందుకని ఎక్కువ ఒక 5 minutes పాటు అలా మిక్స్ చేస్తాను అనమాట. సో ఇదంతా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్కి మనకు పులిసిపోతుంది అనమాట. ఇంక ఇది ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. లోపు విజిల్స్ అయితే వచ్చేసింది. సో అవైతే ఉడికిందని చూసుకున్నాను. కొంచెం వాటరీగా ఉందన్నమాట. సో అందుకని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దాన్ని అయితే ఉడికించుకున్నాను. మనం ఒక 2 పొటాటోస్ మనకి స్మాష్ చేసుకుంటే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది అనమాట. సో ఇంకో కర్రీ అయితే కొంచెం సిమ్లో పెట్టేసి ఇంకా చపాతీలు అయితే చేసేసుకుంటున్నాను. మా వాళ్ళు పాటల్లో బిజీగా ఉన్నారండి, అందుకే నా దగ్గరికి రాలేదు. లేదంటే ఈ పాటకి ఆకలి అని చెప్పి నన్ను తినేసి ఉండేవాళ్ళు. అసలు నిజంగానండి, అసలు డైవర్ట్ చేయడం చాలా కష్టంగా అవుతుంది భూమిని మాత్రం. నాకేంటంటే చపాతీ అంటే ఇష్టం అండి. అసలు వారంలో 4 సార్లు తినమన్నా కూడా అంత ఇష్టంగా తింటాను. కానీ ఏంటంటే మా వాళ్ళు తినరు అనమాట, అంత ఇష్టంగా తినరు. సో అందుకని వాళ్ళకి ఇష్టం ఉండదని చెప్పి నేను ఎక్కువ చేయడానికి ప్రిఫర్ చేయను అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే సాటర్డే ఖచ్చితంగా మేము నైట్ టిఫిన్ చేసేవాళ్ళం కాబట్టి చపాతీ కామన్ అనమాట. మా వారు ఏంటంటే అలా లేదు, చపాతీ లేకపోతే అన్నాన్ని తినేస్తాం అని చెప్పి మా వారు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇంకా అప్పటి నుండి నేను చపాతీ చేయడం అనేది కంపల్సరీ కాకుండా లైట్ తీసుకున్నాను అనమాట. సో ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తుంది అన్నప్పుడు నేను చేస్తే ఇంకా తప్పక వాళ్ళు తింటారనమాట. మా గౌతమ్ ఏంటంటే పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టంగా తినేస్తాడు. భూమి అయితే అస్సలు తిండు. పన్నీర్ కర్రీ కాదు, ఏ కర్రీ పెట్టినా కూడా తిందనమాట దేవత. షుగర్ వేస్తే మాత్రం చక్కగా తింటది, మొత్తం షుగర్ తింటది అనమాట. నాకు చపాతీలు నెయ్యితో కాల్చుకుంటే చాలా ఇష్టమండి. భలే టేస్టీగా ఉంటాయి అసలు. అచ్చంగా ఆలు కర్రీ చేసుకొని చపాతీలు నెయ్యితో కాల్చుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు. సో చూసారు, ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం థిక్గా వచ్చేసింది. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నేను. ఇందులో కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. నేను మర్చిపోయాను, యాక్చువల్లీ నాకు అప్పుడు గుర్తు రాలేదు. సో ఇక్కడ చపాతీలన్నీ కాల్ చేశాను. సో కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మా భూతాలు పెట్టించడమే అనమాట. వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో తీసుకొని వెళ్ళిపోదని చెప్పి ప్లేట్లో అయితే పెట్టాను. కొంచెం కర్రీ స్పైసీగా అనిపించింది, అందుకని కొంచెం ప్లేట్లో కర్రీలో కొంచెం బటర్ అయితే యాడ్ చేశాను వాళ్ళ కోసం. ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసి మా వాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇంక ఈలో భూమి ఏంటంటే కర్రీ చూసి ఏడుస్తుంది అనమాట. నాకు ఈ కర్రీ వద్దు అని చెప్పి చూడండి ఎలా డాన్స్ వేస్తుందో మంచం పైన. సో ఇంకా మంచి మాటలు చెప్పి ఆద్య వీడియో చూస్తుందమ్మా నిన్ను, ఏడిస్తే తను ఎక్కిరిస్తుంది నిన్ను అని చెప్తే అప్పుడు కామ్గా అయిపోయింది అనమాట. అప్పుడు కూర్చొని గుడ్ గల్లా తింటుంది. సో వీడియో తీస్తున్నాను అనగానే అలర్ట్ అయిపోయింది అనమాట. ఇంకేదో నేను వీడియో తీస్తున్నాను ఆడవకూడదు అని చెప్పి యాక్టింగ్ చేస్తుంది చూడండి తింటున్నట్టు. ఇంక నేను వీడియో ఆపేసిన తర్వాత నన్ను అయితే ఏడిపించిందండి తినిపించమని, ఒకసారి తినని అని చెప్పి. మా గౌతమ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు.
సో ఇదండి వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.